హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? నిన్నంతా నేను చెప్దాం అనుకున్నా, ఏది ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పి మీకు ఒక పాట వినిపిద్దాము అని అనుకున్నా నేను. కానీ ఇప్పుడేమైంది, ఈ నిన్న ఏదో కరెంట్ లేక ఇక్కడ కొంచెం ఏదో ప్రాబ్లం అయ్యి ఇబ్బంది అయింది. హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? ఏంటి నిన్న స్వాతంత్ర దినోత్సవం బాగా జరుపుకున్నారా అందరూ? మన భారతీయులందరూ. మనకు అప్పట్లో కదా స్వాతంత్రం వచ్చింది. అప్పుడే నేను ఈ పాట నిన్ననే వినిపించాలనుకున్నా స్వాతంత్ర దినోత్సవానికి. సరే, ఈరోజు వినిపిద్దాము. ఏఎన్ఆర్ ఏం సినిమా అంటే అది చాలా బాగుండేది అప్పట్లో. అది ఆ సాంగు ఏఎన్ఆర్ వెలుగు నీడలు సాంగ్ చాలా బాగుంటుంది. ఒకసారి వినండి, పాడతా. నిన్న పాడాల్సింది ఈరోజు పాడుతున్నా. అందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నా. నా వీడియోస్ మీరు లైక్స్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. ఇంకెవరికైనా నచ్చితే మంచి మాటలు మీకు లాస్ట్లో చెప్పాను కదా, రాశి ఫలాలు, మంచి మాటలు అన్నీ ఒక వీడియోలోనే రోజుకొకటి చెప్పుకుందాంలే. ఏమంటే డేటా చాలా అవుతుందా నాకు, అందుకు చాలాసేపు అవుతుంది అసలు రన్నింగ్ కూడా. సరే, రోజుకొకటి చెప్పుకుందామా? లేకుంటే ఏదో చేస్తాలే నేను, ఎటో ఒకటి అడ్జస్ట్. సరే, మీరందరూ ఆగండి, లాస్ట్ దాకా చూడండి. నేను మంచి మాటలు ఉన్నాయి, మంచి పాటలు పాడతాను, వినండి. నా ఓన్గా గుర్తు చేసుకుందాం, పాత పాటలు, కొత్త పాటలు అన్నీ. ఒకవేళ నా ఛానల్ మీకు ఎక్కడైనా కనిపించినా కూడా, ముప్పిరాల కామాక్షి అని కనిపించినా కూడా దాన్ని చూడండి, లైక్ చేయండి. నా ఛానల్ అది. ఏదైనా కూడా లాంగ్ వీడియోస్లో ఇవే పెడతా, పాటలు, డ్యాన్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఒక్కోసారి రాశి ఫలాలు ఒక దాంట్లో అట్టా ఉంటాయి. సరే, ఇప్పుడు ఒక పాట పాడుకుందాం మనము. మొన్న మీకు కృష్ణ సాంగ్ నచ్చిందా? కృష్ణ ఏం సాంగ్? ఎక్కడో చూసిన జ్ఞాపకం, ఎన్నడో కలిసిన జ్ఞాపకం, చిన్ననాటి. ఆ పాటలన్నీ వింటుంటే ఎంత బాగుంటుంది కదా, మీకు అందరికీ హ్యాపీగా ఉంటుంది కదా. కష్టాలన్నీ పక్కకు పెట్టేసి, ఏందబ్బా ఎప్పుడు కష్టాలా, ఎందుకయ్యా పక్కన పెట్టండి. జరిగేది జరగక మానదు, మనం ఎంత తల బాదుకున్నా. సరేనా? సరే, ఇప్పుడు ఒక పాట పాడుతున్నా, నాగేశ్వరరావుది. ఏఎన్ఆర్ నిన్న పాడు వినిపించాలనుకున్నా. సరే, ఈరోజు పాడుతున్నా. వెలుగునేడు చిత్రంలో మన దేశం గురించి అనుకుంటుంది ఆ పాట పాడుతాను. స్వాతంత్ర దినోత్సవానికి కూడా మంచిదే, కానీ పాట కూడా బాగుంటుంది. పాడబోయి భారతీయుడా, ఆడి పాడబోయి విజయ గీతిగా, పాడబోయి భారతీయుడా, ఆడి పాడబోయి విజయ గీతిగా, పాడబోయి భారతీయుడా. నేడే స్వాతంత్ర దినం, వీరుల త్యాగబలం, నేడే నవోదయం, నీదే ఆనందం. నేడే స్వాతంత్ర దినం, వీరుల త్యాగబలం, నీడే నవోదయం, నీదేలే ఆనందం. ఓ పాడబోయి భారతీయుడా, ఆడి పాడబోయి విజయ గీతిగా, పాడబోయి భారతీయుడా. స్వాతంత్రం వచ్చెనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి. స్వాతంత్రం వచ్చెనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి. సాధించిన దానికి సంతృప్తిని పొంది, సాధించిన దానికి సంతృప్తిని పొంది
అదే విజయమనుకుంటే పొరపాటు ఆగకోయి భారతీయుడా, కదలి సాగబోయి ప్రగతిదారులా, పాడబోయి భారతీయుడా. ప్రగతి వ్యామోహాలు, కులమత భేదాలు, భాషా ద్వేషాలు చెలరేగే నేడు. ప్రగతి వ్యామోహాలు, కులమత భేదాలు, ఆశా ద్వేషాలు చెలరేగే నేడు. ప్రతి మనిషి మరి ఒకని దోచుకునేవాడే, తన సౌఖ్యం తన భాగ్యం చూచుకునేవాడే. కాంచబోయి నేటి దుస్థితి, కాంచబోయి నేటి దుస్థితి, ఎదిరించబోయి పరిస్థితి. ఆకాశం అందుకొని ధరలకు వైపు, అదుపులేని నిరుద్యోగం ఇంకొక వైపు. ఆకాశం అందుకొని ధరలకు వైపు, అదుపులేని నిరుద్యోగం ఇంకొక వైపు. అవినీతి బంధు ప్రీతి ఎటు దిగజారు, అలముకున్న ఈ చీకటి ఎటు దిగజారు. సరే, ఈ పాట మీకు పాడబోయి భారతీయుడా అనే ఒక సాంగు మన దేశానికి పాడుకునే మనకు వచ్చిన స్వాతంత్రానికి సంబంధించి ఆ పాటలో మళ్ళీ ఈ విద్యార్థులకి చదువులు ఆనాటి నుంచి ఆ పాటే పాడుతున్నారంటే ఇప్పుడు కూడా ఎవరికన్నా ఉద్యోగాలు వస్తున్నాయా? ఎవరికన్నా అంతే. ఏమని? ఆకాశం అందుకొని ధరలకు వైపు. ఇప్పుడు ఇంకా మించిపోయినాయి కదా, ఆకాశం కూడా దాటి ఇంకా ఉంటే ఏదో ఒక లోకానికైనా పోవచ్చు. అట్టున్నాయి కదా ఇప్పుడు. ఆకాశం అందుకొని ధరలకు వైపు, అదుపులేని నిరుద్యోగమైంది. అదుపోయింది, అసలు నిరుద్యోగమే ఎక్కువ ఉంది. ఎక్కడున్నాయి ఉద్యోగాలు? ఎవ్వరికి పెద్దగా లేవు కదా. సరే, వాళ్ళు అప్పట్లో రాశారు, మనం ఇప్పట్లో కూడా ఇదే పాడుకోవాల్సి వచ్చే పరిస్థితి కూడా ఉంది. మీకు ఒక మంచి మాట చెప్తాను. ఈరోజు సండే, చాలా హ్యాపీగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఇంకేం చేద్దాము ఈరోజు? రాశి ఫలాలంటే ఇంకా దేంట్లో వేరే దాంట్లో చెప్దాము. ఈరోజు ఆ పాట ముగించాము. ఏది? ఒక మంచి మాట చెప్పాలి. నేను మంచి మాట చెప్తా. ఏం పాట ఇది? సరే, ఒక మంచి మాట చెప్తాను. మనము కోపాన్ని జయించగలిగితే మనకంటే మంచివాళ్ళు ఉండరు. అదే దుఃఖము, కష్టము, నరకము, కోపము అన్నీ ఎక్కువ ఉన్నాయనుకో, దానికంటే నరకం ఏముండదని మొన్న కూడా చెప్పా. కానీ ఇప్పుడు ఏం చెప్తానంటే, ఆడవాళ్ళకి ఎక్కువ సహనం ఉండాలి. ఆడవాళ్ళకి ఎక్కువ సహనం ఉండాలి. మగవాళ్ళకి ఓర్పు ఉండాలి. వాళ్ళకు కూడా ఓర్పు ఉండాలి, వీళ్ళకి సహనం ఉండాలి. ఎందుకు? ఒక బండికి 2 ఎద్దులు కడితే 2 ఒకదారినే పోతాయి నిదానంగా. లేకుండా ఉంటే ఏమవుతుంది సంసారం? అసలు బండి ఏమవుద్ది? అది అటు పోయి ఇది ఇటు పోతే బండిలో కూర్చున్నాడికి, బండిలో ఉండే వాళ్ళకి అందరికి ఇబ్బందే కదా. అంతే మన సంసార రథచక్రాలు కూడా 2, అమ్మ నాన్న. ఆ 2 సవ్యంగా ఉంటే పిల్లలు మన కంట్రోల్లో ఉంటారు. సరేనా? సరే, రేపు ఇంకొక మాట, మంచి మాట చెప్పుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఆల్ సబ్స్క్రైబర్స్ అందరికీ ఈరోజు హ్యాపీ సండే. హ్యాపీ సండేతో ఒక సాంగ్ పాడదామా? ఏదన్నా చిరంజీవి గారితో. చాలా రోజులైంది పాప, ఆయనకి 22వ తేదీ బర్త్డే కదా. ఏం పాటలు ఉన్నాయి ఆయనవి?
ఓల్డ్ సాంగ్స్ ఉన్నాయేమో, ఓల్డ్ సాంగ్స్ కానీ కొత్తవి కానీ ఏవో ఉన్నాయి, చాలా ఉన్నాయి. అయితే పాడుకుందాంలే, ఇంకా రోజులు ఉన్నాయి కదా, ఆయనవి పాడదాం. ఒక్క సాంగ్ అన్న గుర్తు చేసుకుందామంటే నేను గుర్తు చేసుకొని మరీ కదా మీకు పాడాలా. ఏం పాటలు ఉన్నాయి అర్థం కావట్లేదే ఆయనవి. ఏం పాటలు ఉన్నాయబ్బా. మనసైనా పడనీవు మల్లెలిచ్చుకోనీవు, అవ్వ అవ్వ అవ్వా అల్లాల పోసుకోనీవు, పూల ముడుచుకోనీవు, అవ్వ అవ్వ అవ్వా ఎలా పాల లేదాయే, ఎలా పాల లేదాయే, చెప్తేనేమో వినదాయే, చెప్పకపోతే గొడవాయే, బచ్చోమంటే పంతాలా, ఎప్పుడు పడితే అప్పుడేనా, జోజో జోజో లాలీ జోజో, నిద్రపోరా ఓ వయసా, బుద్ధిగా ఈవేళ ఎంతని చెప్పను వెయ్యాలా, ఏమని పాడను ముద్దుల జోల, జోజో జోజో లాలీ జోజో. హాయిగా మీరు కూడా సండే భోంచేసి నిద్రపోండి. హాయ్ బాయ్, మళ్ళీ రేపు కలుస్తా. హాయ్, రేపు మా భగవద్గీత కూడా చెప్పాలి, నేను చెప్తా. సరే, హాయ్ బాయ్.